తెలంగాణ వెబ్‌సైట్ బైపీసీ స్టూడెంట్స్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం అయితే జరిగింది. మనకు రేపే ప్రిలిమినరీకి అండ్ దాంతో పాటుగా రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ వెబ్‌సైట్ తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అసలు రెస్పాన్స్ షీట్స్ అంటే ఏంది? మాస్టర్ క్వెషన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ అంటే ఏంది? సో, ఈ ప్రిలిమినరీ కీని రెస్పాన్స్ షీట్‌లని ఎట్లా యూజ్ చేసుకోవాలి? మనకు ఈ రెస్పాన్స్ షీట్‌లోను ప్రిలిమినరీ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అయితంది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా, క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మన వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, నెక్స్ట్ వీడియో లోపల మనం డీటెయిల్‌గా ప్రిలిమినరీ కీ గురించి మాట్లాడుకుంటాం. ఆఫ్టర్ రిలీజింగ్ ఆఫ్ దిస్ ప్రిలిమినరీ కీ ఆన్ 11th May 2026. సో, ఫస్ట్‌లీ మనకు వచ్చిన అప్డేట్ ఏంది కదా అంటే ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. సో, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్స్ అనంటే 11th May 2026 రోజు. 11th May 2026 రోజు. అంటే ఈ వీడియో నేను 10th May రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. 10th May రోజు మనం 1కి ఈ వీడియోని రికార్డ్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో, 1 పీఎంకి మనం ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాం 10th May 2026 రోజు. మనకెప్పుడు రిలీజ్ అయితున్నాయి? 11th May 2026 రోజు మనకి ఈ ప్రిలిమినరీ కీ అండ్ దాంతో పాటుగా మాస్టర్ క్వెషన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా. సో, రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటుగా మాస్టర్ క్వెషన్ పేపర్ ప్రతి షిఫ్ట్‌కి సంబంధించిన క్వెషన్ పేపర్ అలాంగ్ విత్ కీ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఫర్ బైపీసీ స్టూడెంట్స్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించి ఎవరైతే 4th అండ్ 5th మే రోజు ఎగ్జామ్ రాసిర్రో ఓకేనా. 4th అండ్ 5th మే రోజు ఎవరైతే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్‌కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిర్రో 3 షిఫ్ట్‌లల్లా 4th మే రోజు 2 షిఫ్ట్‌లల్లా, 5th మే రోజు ఒక షిఫ్ట్ లోపల మొత్తం 3 షిఫ్ట్‌లలో ఎవరైతే ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళకి సంబంధించిన కీ ఓకేనా. సో, మాస్టర్ క్వెషన్ పేపర్ అలాంగ్ విత్ కీ అండ్ దాంతో పాటుగా రెస్పాన్స్ షీట్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు 11th May 2026 రోజు 11:30 ఏఎంకి అంటే మార్నింగ్ 11:30కి మనకు ఈ ప్రిలిమినరీ కీ అండ్ దాంతో పాటుగా రెస్పాన్స్ షీట్లు అయితే రిలీజ్ చేస్తారు. సో, దీనికి సంబంధించి మనకి ఏ అబ్జెక్షన్‌లున్నా గూడా మనం 13th మే వరకు మన అబ్జెక్షన్‌ని రైజ్ జేయొచ్చు. ఆన్సర్ కీకి సంబంధించి మనకి ఎట్లాంటి అబ్జెక్షన్స్ ఉన్నా గూడా మనం ఒక అబ్జెక్షన్ అయితే రైజ్ జేయడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. 13th May 2026 11:30 ఏఎం వరకి. ఓకేనా. 11:30 ఏఎం వరకు మనకు ఛాన్స్ అయితే ఉంటది. ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఆ అబ్జెక్షన్‌ని రైజ్ జేయడానికి. ఓకేనా. సో, అసలు ఈ మాస్టర్ కీ అంటే ఏంది? ఓకేనా. సో, మాస్టర్ క్వెషన్ పేపర్ విత్ కీ అంటే ఏంది? ఈ రెస్పాన్స్ షీట్ అంటే ఏందని చెప్పి నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తా. ఓకేనా. ఫస్ట్ రెస్పాన్స్ షీట్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనా. రెస్పాన్స్ షీట్. సో, రెస్పాన్స్ షీట్ అంటే ఏంటిది మరే అనంటే మీరు ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిర్రో దానికి సంబంధించిన ఆన్సర్ షీటు. మీరు ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ పెట్టిర్రు అని చెప్పి చూపెట్టేదాన్ని రెస్పాన్స్ షీట్ అంటాం. ఓకేనా. సో, మనం ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 4th మే రోజు రాసినాం. 5th మే రోజు రాసినాం. ఓకేనా. కొందరికి 4th మే పడ్డది. కొందరికి 5th మే పడ్డది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో షిఫ్ట్‌లో పడ్డదన్నట్టు. సో, ఈ రెస్పాన్స్ షీట్ అనేది ఎవ్రీ స్టూడెంట్‌కి ఒకటి రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఎవ్రీ స్టూడెంట్‌కి ఒకటి రిలీజ్ చేస్తారు రెస్పాన్స్ షీట్ అనేది. అంటే నువ్వు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఏది రాసినావు అనేది మనకు రెస్పాన్స్ షీట్ లోపల చూపెడుతది. ఓకేనా. సో, ఏ క్వెషన్‌కి ఏ ఆప్షను నువ్వు ఆన్సర్ చేసినావు అది చూపెట్టేదాన్ని రెస్పాన్స్ షీట్ అంటాం. ఓకేనా. రెస్పాన్స్ షీట్ ఈజ్ సింపుల్లీ ఏంది అంటే క్వెషన్ ఉంటది. మనకు ఆప్షన్స్ ఉంటాయి. అందులోపల నువ్వు ఏది పెట్టినావు. ఓకేనా. సో, క్వెషన్ ఉంటది. ఆప్షన్‌లుంటాయి. అందులోపల నువ్వు ఏది పెట్టినావు అనేది రెస్పాన్స్ షీటు. సో, మనకు రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయితది. అండ్ దాంతో పాటుగా మనకు ప్రిలిమినరీ కీ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. మాస్టర్ క్వెషన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ. ఓకేనా. సో, క్వెషన్ పేపర్ అలాంగ్ విత్ ప్రిలిమినరీ కీ అంటారన్నట్టు. ఓకేనా. సో, మనకు ప్రతి షిఫ్ట్‌కి సంబంధించి మనకు షిఫ్ట్ 1 అనేది ఉంది. ఓకేనా. షిఫ్ట్ 1 అనేది ఉంది. షిఫ్ట్ 2 అనేది ఉంది. అండ్ దాంతో పాటుగా షిఫ్ట్ 3 అనేది ఉందన్నట్టు. ఓకేనా. అట్లా మనకు 3 షిఫ్ట్‌లయితే ఉన్నాయి. ఈ 3 షిఫ్ట్‌లకు సంబంధించి షిఫ్ట్ 1, షిఫ్ట్ 2
షిఫ్ట్ 3కి సంబంధించి మనకు క్వెషన్ పేపర్స్ రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో, క్వెషన్ పేపరు ఎట్లొచ్చింది అని చెప్పి మాస్టర్ క్వెషన్ పేపర్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ క్వెషన్ పేపర్‌కి సంబంధించి ఆన్సర్ పేపర్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనం వీటిని బేస్ చేసుకొని ఏం చేయాల్సి ఉంటది కదా అంటే, ఈ రెస్పాన్స్ షీట్‌ని బేస్ చేసుకొని అండ్ దాంతో పాటుగా ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని, ఓకేనా. రెస్పాన్స్ షీట్‌ని అండ్ ప్రిలిమినరీ కీని ఈ రెండిటిని మనం బేస్ చేసుకొని, మనం పెట్టిన ఆన్సర్ ఏమున్నది, అక్కడ ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటిది అని చెప్పి కౌంట్ చేసుకొని, మనకెన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి చెక్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, మనకు మెయిన్‌గా హెల్ప్ అయ్యేది ఎక్కడ అంటే, మన మార్కులు ఎన్నొస్తున్నాయి అని చెప్పి చెక్ చేసుకోవడానికి హెల్ప్ అయితదన్నట్టు. ఈ రెస్పాన్స్ షీట్ కావచ్చు అండ్ దాంతో పాటుగా ప్రిలిమినరీ కీ కావచ్చు. ప్రిలిమినరీ కీ అండ్ రెస్పాన్స్ షీట్లు అనేవి ఎట్లా హెల్ప్ అయితాయి, మనకు రెస్పాన్స్ షీట్ లోపల మనం ఏది పెట్టినాం అనే దాన్ని బట్టి, ఈ ప్రిలిమినరీ కీ లోపల ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ ఉంది అనే దాన్ని బట్టి అట్లా కౌంట్ చేసుకుంటే మనకు ఎన్ని మార్కులు వస్తాయని చెప్పి మనకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇంత సింపుల్‌గా మనం మన మార్కులను తెలుసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసినాం కదా. సో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఈ ఇయర్ 2026 లోపల ఆటోమేటిక్‌గా మార్కులు రావడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరు ఏదైతే కౌంట్ చేసుకుంటున్నారో, సో, ఈ ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొని అండ్ రెస్పాన్స్ షీట్‌లను బేస్ చేసుకొని ఏవైతే మార్క్స్ కౌంట్ చేస్తే వస్తాయో, ఆ మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ సేమ్ ఉంటాయి. ఓకేనా. ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్కులనేది తప్పొచ్చినాయనుకో సపోజు, ఈ ప్రిలిమినరీ కీది అండ్ దాంతో పాటుగా మోస్ట్‌లీ సేమ్ వస్తాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల ఏవైతే మార్క్స్ వచ్చినాయో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్, ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్ అనేది ప్రిలిమినరీ కీని బేస్ చేసుకొనే రిలీజ్ చేసిర్రన్నట్టు. ఓకేనా. సో, మోస్ట్‌లీ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత వచ్చిన మార్క్స్, ఓకేనా. మీరు ఒకవేళ ప్రిలిమినరీ కీ తోటి కంపేర్ చేసుకున్నాం అనుకున్నారనుకో, ఇప్పుడు రెస్పాన్స్ షీట్ తోటి ఆ మార్క్స్ సేమ్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, రెస్పాన్స్ షీట్స్ తోటి అండ్ ప్రిలిమినరీ కీ తోటి మీరు ఒకవేళ మార్క్స్ చెక్ చేసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత ఏవైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్సే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోరి, ఎందుకైనా మంచిది మనకు. సో, సేఫ్ సైడ్‌లో ఉండడానికి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. తర్వాత అప్డేట్ ఏదొచ్చినా కూడా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. సో, మనోళ్ళేందంటే జస్ట్ మన ఛానల్‌కి వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వీడియో మనకు 11th మే రోజు వస్తదన్నట్టు. ఓకేనా. సో, రేపే మనం నెక్స్ట్ వీడియో అయితే రిలీజ్ చేస్తాం. 11th మే 2026 రోజు మనకు 11:30కి ఓకేనా, ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అయితది 11:30 ఏఎంకి. సో, ఈ 11:30 ఏఎంకి మనం ప్రిలిమినరీ కీని ఎట్లా చూసుకోవాలి, కంపేరింగ్ విత్ రెస్పాన్స్ షీట్ అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా మనకు అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 13th మే దాకా టైం ఇచ్చిర్రు. ఓకేనా. సో, వాళ్ళు ఒకవేళ ఇచ్చిన ప్రిలిమినరీ కీ లోపల ఆన్సర్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ అయితే రైజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అట్లా మనం ఆబ్జెక్షన్ కూడా రైజ్ చేయొచ్చు. ఓకేనా. సో, ఫర్దర్‌గా డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. కాబట్టి డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.